ఓం విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ రామాయణము యుద్ధకాండ 2వ అధ్యాయము. విభీషణుడు మిగతా నలుగురు రాక్షసులు ఉత్తర దిక్కున రామలక్ష్మణులు ఉన్న ప్రదేశానికి చేరి ఆకాశంలో నిలబడ్డారు. ఆకాశంలో ఉన్న విభీషణుడిని చూడగానే అక్కడున్న వానరాలు రాక్షసులు వచ్చారు, కొట్టేయండి అని అక్కడున్న చెట్లను పర్వతాలను పెకిలించేశారు. ఆ సమయంలో విభీషణుడు బెదరకుండా, నేను లంకను పాలించే రావణాసురుడి తమ్ముడిని, నన్ను విభీషణుడు అని పిలుస్తారు. మా అన్నగారు సీతమ్మను అపహరించి లంకలో పెట్టారు. సీతమ్మను అపహరించేటప్పుడు ఆమెను రక్షించాలని ప్రయత్నించిన జటాయువుని నిగ్రహించి చంపాడు. దురాత్ముడైన రావణుడిని నేను ఎన్నో మంచి మాటలు చెప్పాను. కానీ ఆయన నా మాటలు వినలేదు. ఆయన యందు అధర్మముంది కనుక నేను ఆయనను విడిచిపెట్టి రాముడిని శరణు చేరటానికి వచ్చాను. రాముడు నాకే కాదు, ఈ లోకాలన్నిటికీ శరణు ఇవ్వగలిగిన వాడు. నేను మీకు శత్రువును కాదు అన్నాడు. వెంటనే సుగ్రీవుడు పరుగు పరుగున రాముడి దగ్గరకు వెళ్ళి, వచ్చిన వారు మనకు పరమశత్రువైన రావణుడి తమ్ముడు. ఆయన ఒక రాక్షసుడు. ఈ యుద్ధ సమయంలో మనం యుద్ధాన్ని ప్రారంభించే ముందు వచ్చి ఆకాశంలో నిలబడ్డారు. ఈయనకు అభయమిచ్చి కిందికి దింపామంటే మన సైన్యంలో ఎలాంటి లోపాలున్నాయో కనిపెడతాడు. ఈయన రావణుడి గూఢాచారి. ఇక్కడ రహస్యాలన్నీ కనిపెట్టి మనకి భేదాలు కల్పిస్తాడు. అందుకని నువ్వు ఆయనకు శరణాగతి ఇవ్వొద్దు, మాకు అనుమతి ఇవ్వు, వాళ్ళని సంహరిస్తాము. ఒకసారి గుడ్లగూబని కానీ కాకులు తమ గూటిలోకి రానిస్తే కాకి పిల్లలను ఆ గుడ్లగూబ తినేస్తుంది. ఈ విభీషణుడు కూడా అదే పని చేస్తాడు అన్నారు. అప్పుడు రాముడు, నా యందు నీకున్న ప్రీతి ఎలాంటిదో నాకు తెలుసు. నువ్వు మాట్లాడిన మాటల వెనుక ఆదుర్దాను కూడా నేను కనిపెట్టగలను. నీకున్న అనుభవం చేత చక్కని ఉదాహరణలు చెప్పి బాగా మాట్లాడావు. ఈ విషయంలో నాకు సలహా ఇవ్వాలని మీలో ఎవరన్నా అనుకుంటున్నారా అని అడిగాడు. అంగదుడు లేచి అన్నాడు, మనం విభీషణుడిని పరీక్ష చేసి ఆయనలో సద్గుణాలు కనపడితే స్వీకరిద్దాము, ఒకవేళ దుర్గుణాలు ఎక్కువగా కనపడితే ఆయన్ని విడిచేద్దాము అన్నాడు. తరువాత శరభుడు అన్నాడు, మనం కొంతమంది గూఢాచారులను పంపిద్దాము. గూఢాచారులు ఆయనను పరిశీలించి ఇతనికి మనం ఆశ్రయం ఇవ్వవచ్చా లేదా అన్నది నిర్ణయిస్తారు. గూఢాచారులు చెప్పిన మాటలను బట్టి మనం నిర్ణయించుకుందాము అన్నాడు. అప్పుడు జాంబవంతుడిలా అన్నాడు, ఇది వేళ కాని వేళ. ఇలాంటి సమయంలో రావణుడిని విడిచిపెట్టి మన వైపుకు వచ్చాడు. ఇప్పుడు మనం ఉన్నది పరుల ప్రదేశంలో, దేశం కాని దేశంలో, కాలం కాని కాలంలో రావణుడి తమ్ముడైన విభీషణుడు శరణాగతి చేస్తున్నాడు. అందుకని ఈయనను తీసుకోకపోవడమే మంచిది అన్నాడు. మహిందుడు అన్నాడు, మనం ఎవరన్నా పెద్దవాళ్లను ఆ భీషణుడి దగ్గరకు పంపిద్దాము. అప్పుడు వాళ్ళు వేసిన ప్రశ్నలకు విభీషణుడు ఏ సమాధానాలు చెప్తాడో గమనిద్దాము. విభీషణుడు చెప్పిన సమాధానాలు మనకు అనుకూలంగా ఉంటే ఆయనను స్వీకరిద్దాము, లేకపోతే ఆయనను స్వీకరించవద్దు అన్నాడు. రాముడు హనుమంతుని వంక, నువ్వేమీ చెప్పవా అన్నట్లు చూశాడు. అప్పుడు హనుమంతుడు లేచి ఇలా అన్నాడు, మహానుభావ, 3 లోకాలలో జరిగే సమస్త విషయాలు తెలుసుకోగల ప్రాజ్ఞుడవు నువ్వు వేరొకరిని అడగాల్సిన అవసరం లేదు. నేను ఈ విషయం చెప్పేటప్పుడు వారించటానికి చెప్తున్నాననో తర్కం చేయడానికి చెప్తున్నాననో వేరొకరు చెప్పిన అభిప్రాయాలను ఖండించి సంఘర్షణ పడాలనుకుని చెబుతున్నాననో మీరు భావించకూడదు. మీరు నా యందు గౌరవముంచి అడిగారు, నేను మీ యందు గౌరవముంచి నాకు యుక్తమనిపించిన మాటలు చెప్తాను. మీరు ఆలోచన చేసి నిర్ణయించుకోండి. ఇందులో కొంతమంది విభీషణుడిని నమ్మకూడదు అన్నారు. విభీషణుడు కామరూపాన్ని పొందగలిగిన వాడైతే, మన సైన్యంలోకి వచ్చి గూఢాచర్మం చేయవలసిన వాడైతే, తన స్వరూపంతో వచ్చి ఆకాశంలో నిలబడి నేను రాముడిని శరణు వేడుకుంటున్నాను అని చెప్పవలసిన అవసరం లేదు. కొంతమంది గూఢాచారులను పంపమన్నారు. మనకు తెలియకుండా మనకు అపకారం చేస్తాడేమో అన్న అనుమానం ఉన్నవారి మీదకి గూఢాచారులను పంపి నిర్ణయించుకోవచ్చు. కానీ ఎదురుగా నిలబడి ఉన్నవాడి మీదకు గూఢాచారిని ఎలా పంపిస్తారు? కొంతమంది మంచి ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నల వలన సమాధానాలు రాబట్టమన్నారు. మనం అతనిని ఏమని ప్రశ్నిస్తాము? జవాబు చెప్పేవాడికన్నా ప్రశ్న వేసేవాడు తెలివి తక్కువ ప్రశ్న వేయవచ్చు. ఆ తెలివి తక్కువ ప్రశ్న వల్ల మిత్రుడిగా ఉండవలసిన వాడు అమిత్రత్వంతో అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. దానివల్ల మనం నష్టపోతాము. అందుకని అన్ని వేళలా ప్రశ్నలు వేసి నిర్ణయించడం సాధ్యం కాదు. కొంతమంది గుణములు ఉంటే స్వీకరిద్దామన్నారు. వేరొకరి యందు ఉండకూడని గుణము అని చెప్పబడినది మన యందు గుణం అవ్వచ్చు. కొంతమంది దేశము కాలము యందు దోషం ఉందని చెప్పారు. దేశము చేత కాలము చేత ఇప్పుడే యథార్థమైన స్థితి ఉంది. యువతల వారికి అపకారం చేద్దామనే బుద్ధితో వచ్చి ఆకాశంలో నిలబడిన వాడైతే ఆయన ముఖమంత తేజోవంతంగా, నిర్మలంగా, ప్రశాంతంగా ఉండదు. అంత ధైర్యంగా నిలబడలేడు. ఆయన ముఖంలో ఏ విధమైన దోషం కానీ, సటుడికి ఉండే బుద్ధి కానీ నాకు కనపడటం లేదు. ఆయన మాట్లాడిన మాటలలో దోషం పట్టుకోవడానికి నాకు ఏమీ కనపడటం లేదు. అలాంటప్పుడు మనం ఆయన యందు వేరొక భావన ఆపాదించి శరణు ఇవ్వకుండా ఉండాల్సిన అగత్యం ఉన్నది అని నేను అనుకోవడం లేదు. నేను మాత్రం నా బుద్ధి చేత ఒక నిర్ణయానికి వచ్చాను.
విభీషణుడికి మీ పౌరుష పరాక్రమాల గురించి, మీ ధర్మం గురించి తెలుసు. ఆయనకు రావణుడి పౌరుషము తెలుసు. మీ పౌరుషం ముందు రావణుడి పౌరుషం నిలబడదు అని విభీషణుడు నిర్ణయానికి వచ్చాడు. అలాగే మీరు వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసిన విషయాన్ని విభీషణుడు విన్నాడు. ఆ ధర్మాత్ముడిని సంహరించి ధర్మాత్ముడికి పట్టాభిషేకం చేస్తారు అని నమ్మి ఇక్కడికి వచ్చాడు. మీరు ఆయనకు శరణ ఇవ్వవచ్చు అని నేను అనుకుంటున్నాను అని హనుమ శ్రీరాముల వారితో చెప్పాడు.